యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యునని ఈ విశ్రాంతి గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమై మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఎవరు ప్రవేశించారు? కోపం. చూడండి, ఇక్కడ కోపంతో ప్రమాణములు. చాలామంది కోపం విశ్రాంతిలోనికి, అంటే విశ్రాంతి కలిగిన స్థలం ఎక్కడుంది? ఆ పరలోక పట్టణం, ఆ నిత్య నివాసమైన ఆ పరలోకం. ఆ పరలోకము పేరెత్తితే నా హృదయంలో ఎంత ఆనందమో. ఎందుకు అంటే ఆ నిత్య నివాసమైన రాజ్యము ఎంత వెలుగుతో ఉంటున్న ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనము ఖచ్చితంగా ఈ భూమి మీద మనము సరికావాలి. సరికాని వాడు ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళలేరు, ఆ విశ్రాంతి స్థలంలోనికి వెళ్ళలేరు. విశ్రాంతి లేని స్థలము ఎక్కడంటే నిత్య నరకం. ఇక అక్కడ విశ్రాంతి అనేది ఉండదు. ఎప్పుడు కాలుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి, కేకలు పెడుతూనే ఉండాలి, యాతన పడుతూనే ఉండాలి. ఆ స్థలమును తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగా నువ్వు సరికావాలి. ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి పాపం వైపుగా నువ్వు వెళ్ళొద్దు. నీలో ఉంటున్న ప్రతిదీ కూడా మరి పాపము, కోపము, అసూయ, స్వార్థం ఇవన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వారే, విడిచిపెట్టడం కానీ ఇంకొక మాట, విశ్వాసములు. నీవు నిత్యము విశ్వాసమైన నమ్మకాన్ని కలిగి జీవించాలి. ఆ విశ్వాసము నీలో లేకుండా, నమ్మకమైన జీవితం నీలో లేకుండా ఎంత ప్రార్థన అయినను ఎంత చేసినను నీవు సరికానట్లే. ఇక నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా, నమ్మకము కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాలను సరి చేసుకోగలుగుతావు. ఆ విశ్వాసము నమ్మకం లేకనే ఇప్పుడు జనాలు సరి చేసుకోలేక పాపంలోని పరిగెడుతూ చనిపోయి నిత్య నరకంలో కాలుతున్నారు. నిజంగా ఆ ప్రాంతం నేను చూసినప్పుడు చాలా భయం వేసింది. ఎంత భయంకరమైన స్థలం! ఎన్ని ఆత్మలు, కోట్లకు మిలియన్లు విడిచిన ఆత్మలు, ప్రలాపమైన కేకలు, అరుపులు, ఎటు చూసిన దుర్వాసన, ఎంత భయంకరము! దయచేసి ఒక అమ్మగా చెప్తున్నాను, చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు నిజంగా నరకం ఉందా, నిజంగా పరలోకం ఉందా, నిజంగా అమ్మగారు చూశారా అనేసి అనుకోవచ్చు. ఆత్మ నేత్రాలు కలిగిన వారు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఆ స్థలంలో చూసి మరి నిజముగా ఇలా ఉంటుంది అనేది వారు తెలుసుకొని సరి చేసుకుంటారు. ఆత్మనేత్రాలు లేని వాళ్ళకి ఎంత చెప్పినా అది నిజమా, ఆ భయభక్తి లేని వారికి చెప్తే నిజమా అనే రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అనోనియస్ ఇప్పరో చూడండి, అంత పరిశుద్ధాత్మ కలిగి అంత పేతురు దగ్గర ఉండి నా భక్తులు మరి విశ్వాసులు వారు ఏం మాట్లాడుతున్నారు? ఆ స్థలంలో ఒక బహుభక్తిపరుడైన పేతురు దగ్గరే అబద్ధం ఆడారు. అంటే పేతురు దగ్గర ఎంత దేవుని శక్తి ఉందో తెలియదా? పేతురు ఏ విధమైన కార్యాలు ఆ స్థలంలో పేతురు ద్వారా దేవుడు జరిగించేది చూడలేదా? ఇవన్నీ చూడలేదా? చూశారు. చూసినా కానీ వాళ్ళలో అవిశ్వాసం, నమ్మకం లేదు. నమ్మకము లేని వారిగా ఉండి అబద్ధం ఆడారు. చివరికి వారు అకస్మాత్తుగా మరణించారు. మన జీవితంలో కూడా చాలామంది నరకం ఉందా, నిజంగా నరకం చూస్తారా, నరకంలోకి వెళ్తారా అన్న వారి పరిస్థితి ఘోరముగా, వారు విశ్వాసం లేని వారిగా జీవించి చనిపోయి నిత్య నరకంలో కాలుతూ ఉన్నారు. మీకు మరలా యూట్యూబ్ ఛానల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన, నేను చూసిన పరలోకము నరకం ఒక వీడియోస్లో మరలా మన వీడియోస్ పెడుతున్నాము. నెక్స్ట్ వచ్చే వారంలో మరి నరకము భయంకరమైనది. ఆ వ్యక్తి కూడా ఏ విధంగా అనుకున్నాడు, ఆ వ్యక్తి కూడా అలాగే అనుకున్న వ్యక్తి ఏ స్థలంలో ఉన్నాడో ఆ యొక్క వీడియోస్లో మరి చూడండి. ఖచ్చితంగా నిజంగా అంత భయంకరమైన నరకం మనం అందరం తప్పించబడాలని ప్రభు
ఆత్మ మన కోసము అల్లాడుతూ ఈ భూమి మీద ఉంటున్న ప్రతి పాపం కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, మనల్ని విడిపించాడు. కానీ విడిపించబడిన ఆ వెలుగు మార్గంలో మనం వెళ్ళట్లేదు. మరలా మనని ఆ వెలుగు మార్గంలోనికి తీసుకెళ్లాలని ఆత్మస్వరూపుడుగా పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో సంచరిస్తూ మనలోనికి వచ్చి మనల్ని సరిచేసి మరలా ఆ నిత్య రాజ్యానికి తీసుకెళ్లాలని దేవాది దేవుడు ఎంతో ప్రయత్నిస్తున్నా మనం సరికాలేని వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నిత్య నరకంలోనికి వెళ్తాం. సరి అయితే మాత్రం విశ్రాంతి కలిగిన ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. గ్లోరీ కాందరిస్టెల్ బికాస్ మీ తండ్రి నీకు వందనాలు. ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకొని నీ నిత్య రాజ్యంలోనికి చేర్చబడాలని సెలవిస్తున్నావయ్యా. ప్రతి బిడ్డ కూడా ప్రభా, ఇంకా వారిలో ఉంటున్న ప్రతి పాపముని విడిచి దేవా నీకు ఇష్టలుగా, నీకు ప్రతినేకముగా అతిరికాస్యమైన రిగ్లోమాస్టి కమాందర వెలిస్ గోబ్లి ఖావరి మై స్టెల్ లైక్ హ్యాంది మై కెల్ ఫ్లవరి మా నీకు ఇష్టకరమైన ప్రతి రికాస్యంలో నిలిచి ఉండే కృపను, ప్రతివేకమైన అద్భుత రిమాస్టి క్లాస్యమును దయచేయమని పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ఈ సాక్ష్యం నేను 4 నెలల క్రితం చెప్పాలి. క్షమించాలి, లేట్ అయింది. అది ఏంటంటే, మా ఆడపడుచు గారు ఉన్నారు. వాళ్ళు ఫుల్ విగ్రహారాధన. అయితే 51 ఇయర్స్ ఆమెకి క్యాన్సర్ వచ్చింది. పోయిన నెలలో పోయిన సంవత్సరం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేదు క్యాన్సర్ అనేసి. బ్లడ్ తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి అని వాళ్ళ పాప వాళ్ళు చెప్పారు, కానీ విషయం మాకు చెప్పలేదు. అందరికీ చుట్టాలకి చెప్పలేదు, బయట పెట్టుకోలేదు. అయితే ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెకి 2 నెలలు ఎయిమ్స్లో పెట్టేశారు. 2-3 నెలలు పెట్టేశారు. రోజు రోజుకి బ్లడ్ తగ్గిపోతూ ఉంది, మనిషి బలహీనమైపోతుంది. తర్వాత బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది ఎక్కడికక్కడ. ఒక కాలు తీసేయాలన్నారు, తీసేశారు పాపం. తీసేసిన తర్వాత ఆవిడకి అక్కడ రోజు హాస్పిటల్లో తల దగ్గరికి వచ్చేసి ఇలాగ కాలిపోయిన దేహాలతో ఉన్నవాళ్ళు ఇలా భయపెడుతున్నట్టుగా అర్ధరాత్రిలో అలా ఉన్నప్పుడు కెవ్వుమని కేకేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, తల దగ్గర బైబిల్ పెట్టండి అంటే వాళ్ళు ఎవ్వరూ దేవుడిని నమ్ముకోలేదు. సర్లేని అయినా నేను మా ఇంకొక ఆడపడుచు మారితే ఆమె చెప్పాను, ఇచ్చింది. తర్వాత మళ్ళీ కాలు తీసేసిన తర్వాత కొన్ని రోజులకి డిశ్చార్జ్ చేశారు. వచ్చిన తర్వాత ఒకరోజు ఏమైందంటే వాళ్ళ పాప నాకు ఫోన్ చేసింది ఈవినింగ్ నైట్ 8:30కి. అమ్మ మాట్లాడట్లేదు, కళ్ళు తేలేస్తుంది, నాకు భయం వేస్తుంది, పొద్దునుంచి సరిగా మాట్లాడలేదని అంటే, సరే నేను ప్రేయర్ ఆయిల్ తీసుకుని వెళ్ళి అమ్మగారి దగ్గరది నేను వస్తున్నాను ఉండమ్మాయి అనేసి నాకు ఒకటే విశ్వాసం, వాళ్ళు రక్షణ పొందాలి. ఫస్ట్ అయితే వచ్చింది ఆమె చర్చికి, వాళ్ళు ఎవరు రాలేదు, ఫుల్ విగ్రహారాధన. ఆమె మాతో పాటు ఒక 2-3 నెలలు వచ్చింది, కానీ ఒక 10 సంవత్సరాల క్రితం తర్వాత మానేసింది, వాళ్ళ ఆయనగారు ఒప్పుకోవట్లేదని. కానీ బాప్తిసం తీసుకోవాలా. అయితే ఎన్నిసార్లు చెప్పినా ఇంకా రావట్లేదు ఆమె. నేను ప్రభా ఆమె నీ దగ్గరికి వచ్చింది, ఆమె అయితే రక్షణ పొందలేదు, కానీ అమ్మగారి వీడియోలు నేను చూసి బాగా బలపడ్డా పరలోకం నరకం గురించి. ఆమె అయితే నరకానికి వెళ్ళకూడదు, ఎలాగైనా ఆమెకి మాట ఇవ్వు, నేను వెళ్ళేదాకా ఆమె నోటితో ఆ పాపాలు ఒప్పించాలి అనేసి నేను ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళా. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి మేము ఎయిమ్స్కి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వచ్చేస్తాయంటే నైట్ 8:30కి మేము వెళ్ళేసరికి 9:30 అయింది. వెళ్ళేసరికి ఆవిడ ఎలా ఉందంటే ఫుల్ కోమాలో ఉంది, బాడీ అంతా నల్లగా అయిపోయింది, కాళ్ళు చేతులు చల్లగా అయిపోయినాయి. నేనైతే ప్రేయర్లు తీసుకుని వెళ్ళే విశ్వాసంతో వదినా అంటే అస్సలు ఇలా కూడా అన్నట్ల ఎక్కడో ఉంది ఊపిరి. వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నప్పుడు ఏమన్నారంటే వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు, ఆమెకి పల్స్ అందట్లేదు, ఆల్రెడీ క్యాన్సరు, ఆల్రెడీ కీమోలు ఇచ్చారు. బీపీ చూస్తే 120/80 నార్మల్ అయితే 33/44 ఉంది, చాలా సీరియస్ కండిషను. ఎమర్జెన్సీలో ఆమెని వాళ్ళు పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నారు. నేనైతే విశ్వాసంతో ప్రార్థన చేశాను, అమ్మగారు ఇచ్చిన ప్రేయర్లు వెళ్ళి నోట్లో వేసేసాను, జీవం వస్తుంది అనేసి నా విశ్వాసంతో ప్రేయర్లు వేసాను. 2 సార్లు వేసాను, మాట ఇవ్వు ప్రభా అంత ఆ మాట చెప్పించినాక ప్రాణం పైన ఆత్మ పరలోకం వెళ్ళిపోద్ది అనేసి నా విశ్వాసంతో. అప్పుడు వేసిన తర్వాత వాళ్ళు 4 డాక్టర్స్ వాళ్ళ చుట్టూ చేశారు, ఇక్కడ వేశారు ఆమెకి సెలైన్, చేతికి కాళ్ళకి కూడా పల్స్ అందల, ఇది నరం అందలేదు. ఇంకా అది పెట్టారు, కంప్యూటర్లో పెడతారు కదా, అది పెట్టారు. ఇక వాళ్ళు వెయిట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి హిందువులు కదా, ఆ అమ్మకి ఏదన్నా అయిపోతే అని వాళ్ళ అక్క చెల్లెలు 2 ఆడపిల్లలు వెయిట్ చేసుకుంటున్నారు. వాళ్ళ నాన్న కూడా ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. అన్న ప్రేయర్ చేశానమ్మాయి, నాకైతే విశ్వాసం ఉంది, దేవుడు అద్భుతం చేస్తాడు, ఏం భయపడకండి అని చెప్పి ప్రేయర్ చేస్తే 125కి వచ్చింది బీపీ, 33/44 125కి వచ్చింది. నాకు విశ్వాసం వచ్చింది. అప్పటికి 11:30 అయింది, మేము 9:30కి వెళ్తే మేము పొద్దున వస్తాము అని ఇంటికి వచ్చేసాం. నాకు ఆ వస్తున్న దారిలో కూడా చాలా అద్భుతం జరిగిందండి. అది ఎయిమ్స్ పొలాల్లో అటువైపు కొండల్లో ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది, ప్రవీణ్ పగడాల బ్రదర్ని చనిపోయిన వారం. ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు రోడ్డు మీద, అటువైపు అంతా విలేజ్, నేను మా వారే వస్తున్నాం. ఇక 11:30 అయింది, 12 అయింది, రోడ్డు మీద ఎవరు లేరుగా అంటున్నారు. ఆయన దేవుడు ఉన్నాడు పద అని ఇక పాట ఎత్తుకున్నాను. నాకు దేవుడిని ఆరాధించడం బాగా ఇష్టం. ఇక దీవారాత్రముల పాట స్తోత్రం చెల్లింతం అక్కడ ఎత్తుకుని 1 గంట పట్టింది మనకి విజయవాడ రావడానికి. ఎత్తుకొని పాడుకొని వాళ్ళు మాతో పాటే, మేము ఎంత స్లోగా వెళ్తున్నాం, 3 మగవాళ్ళు మాతో పాటే వస్తున్నారు. మేము స్లో చేస్తే వాళ్ళు స్లో చేస్తున్నారు, రోడ్డు మీద నరమానవాళ్ళు. ఇక చూడండి పాట అయితే ఆపలేదు. ఇంకా తాడేపల్లి దగ్గరికి వచ్చినాక 2 రోడ్లు చీలుతుంది, అక్కడికి వెళ్ళిపోయారు. అయినా పాట ఆపలే, ఇంటికి వచ్చేదాకా పాడుకున్న. దేవుడు మమ్మల్ని క్షేమంగా తెచ్చాడు, అదొక సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు 12:30 అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, సీరియస్ అన్న వాళ్ళు ఏమో నార్మల్ అయిపోయింది తీసుకెళ్ళిపోండి అన్నారు తెల్లారే.
వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి ఎమర్జెన్సీ వార్డు వేరే హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చారు విజయవాడ. తీసుకొచ్చినప్పుడు వెళ్ళిపోయాను నేను. మళ్ళీ సాయంత్రం అయింది, వెళ్ళి ఆమె దగ్గరికి పక్కకి వెళ్ళాను. ఆమెకి ఇది పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు, సెలైన్ అలాగే ఉంది, అంబులెన్స్లో తెచ్చారు. నార్మల్ దానిలో ఇక్కడ జాయిన్ చేద్దామని చెవి దగ్గరికి వెళ్ళి చెప్పా, వదిన నేను చెప్తావా అంటే చెప్తానంది. ఏసయ్యా నేను తెలిసి తెలుగు చేసిన ప్రతి పాపాన్ని క్షమించాను. ఆ మాట ఆమెతో 10 నిమిషాలు చెప్పించాను నేను. చెప్పిన తర్వాత ఇక అమ్మగారు హైదరాబాద్ ప్రేయర్కి వెళ్తున్నారు. అప్పుడు నైట్ ఫోన్ చేశాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పించేసాక ఇంకేం చచ్చిపోయిన నాకు పర్లోకి వెళ్ళిపోద్దని నా ఆశ. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారే వాళ్ళ పాప ఫోన్ చేసి అత్త అమ్మ చేతులు 2 పైకెత్తి, మా అత్తయ్య మాయ చనిపోయారు, మా అమ్మ నాన్న పిలుస్తున్నా నేను వెళ్ళిపోతానని అంటుంది. మధ్యాహ్నం ఫోన్ చేసింది. అప్పుడు అమ్మకి ఫోన్ చేశాను, ఏంటి అమ్మగారు నేను చెప్పించాను కదా మరి మళ్ళీ ఎందుకు అలాగంటే, వాళ్ళు దురాత్మలేనమ్మా, మా బాప్తిసం తీసుకోలేదు కదా, నువ్వు చెప్పించావు కాబట్టి చెప్పింది, నామంతటా పశ్చాత్తాపడి చెప్పాలి అని చెప్పారు అమ్మ అని. అప్పుడు సరేనని అమ్మగారు కూడా ప్రేయర్ చేశారు. సరే ఆత్మ కోసం పోరాడదాం అమ్మ మనమని అమ్మగారు కూడా చేశారు. చేసిన తర్వాత ఆమెకు అక్కడ యేసయ్య దర్శనం ఇచ్చాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఆమెతో పాటు 6గురికి 7గురికి చెప్పారు, 2 రోజులు బతుకుతారు, 3 రోజులు బతుకుతారని. ఎవరిని పిలుస్తారో అని పిలుచుకోండి, ఎవరిని ఏం పెడతాదో తింటుందో పెట్టేయండి అని. ఈమెతో చెప్పిన వాళ్ళందరూ చచ్చిపోయారండి. ఈమెతో చెప్పిన 5-6 చచ్చిపోయారు, ఈమె ఒక్కటే చావాలా. ఏమని నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు 2 రోజుల తర్వాత. యేసయ్య దర్శించాడు ఆమె దర్శించిన తర్వాత నార్మల్ వార్డు షిఫ్ట్ చేశారు. తర్వాత ఇంటికి కూడా డిశ్చార్జ్ చేశారు. ఒక 2 నెలలు ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శించాడు యేసయ్య. ఎలాగంటే నిలువు టంగి వేసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ఎదురు ఒక బండలా ఉంటుంది, అక్కడ కూర్చొని అందరికీ ఏదో మందేస్తున్నాడంట నోట్లో. ఏమని పిలిచాడంట, ఏమ్మా నువ్వు రావంటే నేను రాలేను సార్ అందంట. ఆయనే వచ్చి వేసాడు ఆమెకు నోట్లో. యేసయ్య ఇంక నీకు కనిపించాడు, నువ్వు బ్రతుకుతావు చావు అనేస్తాను. ఇంకా ఆమె నమ్ముకుంది, దేవుడినే స్తుతిస్తూ ఉంది. అమ్మగారు కూడా చెప్పే చాలా సంతోషించారు. ఇక మళ్ళీ ఒక కాలు తీస్తారు కదా, 2వ కాలు కూడా మళ్ళీ నల్లగా వస్తుంటే అది కూడా తీసేయాలంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే నేను చెప్పా, మరి దేవుడు జీవం ఇచ్చాడు, ఇంకా ఏమవుదు ఆ కాలు తీరమ్మాయి అంటే వాళ్ళ పాప వాళ్ళు వినకుండా మళ్ళీ ఎయిమ్స్ తీసుకెళ్తారు. ఆమెకి ఫస్ట్ అంతా బ్లడ్ క్లాట్ అయింది కదా, ఈ గుండె వాల్స్ కూడా అంతా బ్లాక్ అయిపోయింది. అది తీయాలంటే ఇక్కడ నరం కానీ కాలుకు నరం కానీ తీసి ఇలా ఇదిలిస్తే ఆ బ్లడ్ ఏ ఏరియాలో పడదో తెలియదు, ఏ అవయవంలో అంతా, అది కూడా తీయాలంటే చాలా కష్టం అన్నాడు డాక్టరు. ఈవిడ మళ్ళీ వెళ్ళేసరికి క్యాన్సర్ లేదు, ఈ బ్లడ్ అంతా వాల్స్ అంతా ఫ్రీ అయిపోయినాయి. ఆ డాక్టరే ఆశ్చర్యపోయాడంట, కాలు కూడా తీయాల్సిన అవసరం లేదని. కాకపోతే ఆమెకి ఏంటంటే థైరాయిడ్, షుగరు, బీపీ ఇవన్నీ ఉన్నాయి. దాని మూలన కంటిన్యూస్గా 7-8 నెలలు బెడ్ మీద పడుకునే ఉండటం వల్ల వెనకాల బాడీ పుండు పడిపోయింది నడుము దగ్గర. ఆ పుండు కాస్త షుగర్ వల్ల స్ప్రెడ్ అయిపోయి దానికి రోజు డ్రెస్సింగ్ చేయడం అన్నీ పోయినాయి, అదొక్కటే ఉంది అన్న. అది కూడా మాంతదిలే అని అంటే వాళ్ళకి విశ్వాసం లేదు. ఎన్ని అద్భుతాలు చూసిన ఆ పిల్లలకి. ఇక ఆమె కూడా రోజు డ్రెస్సింగ్ చేస్తుంటే చీము అది కారుతూ ఉంటే తట్టుకోలేక యేసయ్య నన్ను తీసుకెళ్ళిపో ఉందంట ఆమె, మా ఆడపడుచు. యేసయ్య మొత్తానికి 3 సార్లు దర్శనం ఇచ్చాడు. తెగ కళలు కూడా చెప్పింది, నిలువుడంగి వేసుకొని వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి సైతాన్ వచ్చి ఏదంటే త్రిశూలం పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చి ఇలా కొడుతున్నాడంట. నేను ఇంకో పిల్లదయ్యం ఏదో వచ్చి, యేసయ్య చూడయా నన్ను బెదిరిస్తున్నట్టే పో అన్నాడంట. యేసయ్య వైట్ బట్టలు వేసుకొని వచ్చి వెళ్ళిపోయిందండి. నేను స్వార్థకి వెళ్తున్నాను, నాకు టైం ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడంట యేసయ్య. అది జరిగిన తర్వాత ఆమెకు నమ్మకం వచ్చేసింది యేసయ్య అని చెప్పి. నేనన్నా ఇంకా నీకు యేసయ్య దగ్గర ఉన్నాడు, ఏ భయం లేదన్నా. ఇంక ఇవి ఎప్పుడైతే ఈఎంఐ డ్రెస్సింగ్కి తట్టుకోలేక నేను తీసుకెళ్ళిపోందో, నేను నరక భరించలేకపోతున్నానయ్యా అని అన్న తర్వాత ఇక ఆవిడకి 2-3 రోజులకి ప్రాణం పోయింది. మొత్తానికైతే అప్పుడు అమ్మగారికి ఫోన్ చేస్తాను, అమ్మగారు అమ్మ అయితే పర్లోకి వెళ్ళిపోయిందిరా అని చెప్పారు. నాకైతే చాలా సంతోషం. దేవుని నామానికి స్తోత్రం.